ఈ రోజు ఈ వీడియోలో అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏమిటి, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఈ ఇన్సూరెన్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, వాటిలో మీకు ఏది సెట్ అవుతుంది, అదే విధంగా కవరేజ్ ఎంత ఉండాలో ఈ వీడియోలో పూర్తిగా తెలియజేద్దాం. ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆరోగ్య బీమా, పేరులోనే ఉంది ఆరోగ్యం. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఇన్ కేస్ మనం కనుక ఏదైనా కారణం చేత, అది మేబీ సిక్నెస్ కావచ్చు, ఇల్నెస్ కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, కరోనా వైరస్ కావచ్చు, సర్జరీ కావచ్చు, ఆపరేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా కారణాల చేత 24 గంటల కన్నా ఎక్కువసేపు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యినట్లుంటే ఎంతైతే ఖర్చు అయిందో, హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు మొత్తాన్ని ఈ హెల్త్ ఇన్సూరెన్స్ భరిస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. ఎందుకంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం కాబట్టి. ఆ కంపెనీ మేబీ స్టార్ కావచ్చు, మ్యాక్స్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, టాటా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ కంపెనీస్ లో మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం కనుక, ఇన్ కేస్ మనం కనుక 24 గంటల కన్నా ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటే ఆ ఖర్చు మొత్తం వాళ్ళే భరిస్తారనమాట. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఈ రోజు ఈ పాలసీ తీసుకుందాం అనుకుంటే ప్రీమియం కట్టాలి. ఆ ప్రీమియం కట్టిన తర్వాత సంవత్సరం పాటు ఈ ప్రీమియం వ్యాలిడిటీ ఉంటుంది. ఈ రోజు నవంబర్ 3, నేను నవంబర్ 3కి పాలసీ తీసుకున్నా. వచ్చే సంవత్సరం 2026 మళ్ళీ నవంబర్ 3 వరకు ఈ పాలసీ వ్యాలిడిటీలో ఉంటుంది. ఈ సంవత్సరంలో నాకేదైనా జరిగి హాస్పిటల్లో జాయిన్ అయితే ఎంతైతే ఖర్చు అయిందో అంత వీళ్ళే భరిస్తారు. మళ్ళీ వచ్చే సంవత్సరం 2026 నవంబర్ 3 లోపే రినివల్ చేయించుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి ప్రీమియం కట్టి రినివల్ చేయించుకోవాలి. ఈ ప్రీమియం ఎంత ఉంటుందంటే, మనం ఎంతైతే కవరేజ్ తీసుకుంటామో దాని మీద ఆధారపడి ఉంటుంది. కవరేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల కవరేజ్ అనుకుందాం. 5 లక్షల వరకు మాత్రమే ఈ కంపెనీ ఆ బిల్లుని భరిస్తాయి, నా ఖర్చుని భరిస్తాయి. అదే ఒకవేళ 10 లక్షల కవరేజ్ తీసుకున్నట్లయితే 10 లక్షల కవరేజ్ వాళ్ళే భరిస్తారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనోజ్, ప్రవీణ్ అని ఇద్దరు కొలీగ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు ఆఫీస్ కి ఒకే బండి మీద వెళ్తుంటారు, వస్తుంటారు. కానీ ఒక రోజు యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ టైంలో ఇద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ బిల్ అనేది టోటల్ గా 10 లక్షలైంది. ప్రవీణ్కి 5 లక్షలైంది, మనోజ్కి 5 లక్షలైంది. మనోజ్ ఏం చేశాడు, ఇంతకు ముందుకే తెలివిగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. కానీ ఎంతైతే ఖర్చు అయిందో 5 లక్షలు మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు భరిస్తారు. ఎవరికి? మనోజ్కి. అతని యొక్క సేవింగ్స్ ని టచ్ చేయాల్సిన అవసరం లేదు, అప్పు చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ప్రవీణ్ ఏం చేశాడు, ఎటువంటి హెల్త్ పాలసీ తీసుకోలేదు. సో ప్రవీణ్కి 5 లక్షలు మొత్తం కట్టాల్సి వచ్చింది. అతని యొక్క సేవింగ్స్ నుంచే కట్టాల్సి వచ్చింది. మనం కష్టపడి డబ్బుని సంపాదించేది ఎందుకు? హాస్పిటల్ బిల్లులు కట్టడానికా? కాదు కదా, మన ఫ్యూచర్ కోసం. సో అందుకని మనం హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మీ జేబు నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకోండి. మీరు పెట్టుబడి పెడుతుంటారు, దానితో పాటు దీన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి, కాస్త ఉంచుకోండి, ప్రీమియం కట్టండి. అలాగే 12,000 10,000 ఇట్లా కట్టినట్లయితే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వస్తుంది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మీరు తీసుకోకపోతే చాలా అప్పుల పాలు అవ్వే అవకాశం ఉంటుంది. టైప్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో చాలా రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ లో ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను నా పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లయితే దాన్ని ఇండివిజువల్ పాలసీ అంటారు. దీనిలో ప్రీమియం అనేది కాస్త తక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మీ ఏజ్ అనేది ఎక్కువ అనుకోండి, ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ జబ్బులు ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. ఈ నెక్స్ట్ వన్, ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. అంటే ఒక కుటుంబం మొత్తం కలిపి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లయితే దాన్నే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అంటారు. కుటుంబంలో ఎవరైతే ఇన్సూరెన్స్ అనేది చేయించుకున్నారో ఆ కుటుంబంలో ఎవరికైనా జబ్బు వచ్చినా, ఏదైనా కారణం చేత హాస్పిటల్లో జాయిన్ అయినట్లయితే ఆ ఖర్చు మొత్తం మీరే కాకుండా హెల్త్ ఇన్సూరెన్సే భరిస్తుంది. సో దీనిలో ప్రీమియం అనేది కాస్త ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీనిలో చాలా మంది ఉన్నారు, 2, 3, 4, 5 మంది, ఎంతమంది అయినా అవ్వచ్చు. సో గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది కూడా ఒకటి ఉంటుంది. మీరు ఒకవేళ ఆఫీస్లో పనిచేస్తున్నారు, మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తారు. దాన్నే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటారు. వాళ్ళు ఆ కంపెనీలో ఎవరైతే పనిచేస్తున్నారో అందరికీ కలిపి ఒక పాలసీ అనేది ఆ కంపెనీ తీసుకుంటుంది. సో కావాలనుకుంటే మనం ఒక అపార్ట్మెంట్ ఉందనుకో, అందులో మనం ఒక పాలసీ అనేది తీసుకోవచ్చు. ఇలా గ్రూప్ ఆఫ్ పాలసీని తీసుకునేదే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అని అంటాం. సో దీంట్లో కవరేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 3 లక్షలు 4 లక్షలు ఈ రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీలో మనం మానేసాం, అలాంటప్పుడు ఈ పాలసీ వర్తించదు. ఎన్ని రోజులైతే ఆఫీసులో పనిచేస్తామో, ఆ కంపెనీలో పనిచేస్తామో అప్పటి వరకు మాత్రమే వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిజైన్ చేస్తాం, గ్యాప్ తీసుకుంటాం, 3 రోజులు 4 రోజులు వేరే ఆఫీస్లో జాయిన్ అవ్వడానికి గ్యాప్ తీసుకుంటాం. కానీ మన తలరాత బాలేక ఆ గ్యాప్ లోనే యాక్సిడెంట్ అవ్వడం, ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఎలాంటి క్లైమ్ అనేది రాదు. అది కూడా గమనించుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం. అండ్ నెక్స్ట్ వన్, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్. ఇది ఒక రైడర్ అని చెప్పుకోవచ్చు. బేసిక్ ప్లాన్ కన్నా రైడర్ లాగా యాడ్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా బెనిఫిట్ అన్నమాట.
ఇది క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ అంటే ఇన్ కేస్ ఫ్యూచర్ లో మనకి క్యాన్సర్, కిడ్నీ, హార్ట్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈ పాలసీ వర్తిస్తుంది. పేరులోనే ఉంది క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్. అలాంటి పెద్ద పెద్ద జబ్బులకి ఈ పాలసీ అనేది వర్తిస్తుంది అన్నమాట. ముందుగానే మెన్షన్ చేస్తారు, 30-20 జబ్బుల వరకు మెన్షన్ చేస్తారు. ఆ జబ్బులు గనక మనకు వచ్చినట్లయితే ఇది వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది ఎవరికి సెట్ అవుతుంది? ఎవరి ఏజ్ అయితే 60 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉందో వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ఎక్కువ లాభాలు ఉంటాయన్నమాట, ఎందుకంటే ప్రీమియం కూడా ఎక్కువగా ఉంటుంది, అది గమనించుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ డైలీ క్యాష్ బెనిఫిట్ ప్లాన్. ఇది ఒక రైడర్. ఈ రైడర్ ని యాడ్ చేసుకున్నట్లయితే మనం ఎన్ని రోజులైతే హాస్పిటల్లో ఉంటామో అన్ని రోజులు గాను ఎక్స్ట్రాగా క్యాష్ ఇస్తారనమాట. రోజుకి ఇంత, రోజుకి 5,000, రోజుకి 6,000 ఇలా క్యాష్ ఇస్తూ ఉంటారు. బయటి ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులను కూడా కవర్ చేస్తారనమాట. కానీ ఇది రైడరే, కానీ రైడర్లే మాత్రమే కాదు, బేసిక్ ప్లానే కాదు, ఎంత ట్రీట్మెంట్ జరుగుతుందో అంత మాత్రమే డబ్బులు ఇస్తారు. కానీ దాంతో పాటు ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఈ ప్లాన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వన్ డిసీజ్ స్పెసిఫిక్ ప్లాన్. కొన్ని రోగాలకి మాత్రమే తీసుకునే ప్లాన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్, క్యాన్సర్కి ఒక ప్లాన్, షుగర్కి ఒక ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక షుగర్ కేర్ ప్లాన్ తీసుకున్నట్లయితే పొరపాటున షుగర్ వచ్చినట్లయితే ఎంతైతే ఖర్చు అవుతుందో అంత ట్రీట్మెంట్కి, ఆ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో ఈ ప్లాన్ అనేది భరిస్తుంది అనమాట. అండ్ ఇంకా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇన్ని రకాలు ఉన్నాయి. వీటిలో మీకేది సెట్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీకు పెళ్ళవలే, మీ పేరెంట్స్కి ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. అలాంటప్పుడు మీరు సింగిల్ కాబట్టి మీరు ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, మీ అందరికి కలిపి ఒక పాలసీ తీసుకుందాం అనుకుంటే మీకు ఫ్యామిలీ ఫ్లోటర్ ఇన్సూరెన్స్ సెట్ అవుతుంది. అదేవిధంగా మీరు సీనియర్ సిటిజన్షిప్ అనుకుందాం, మీ ఏజ్ అనేది 60 నుంచి పైన ఉందనుకుందాం, మీకు సెట్ అయ్యే ప్లాన్ సీనియర్ సిటిజన్ ప్లాన్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఏ సెట్ అవుతుందో అది మీరు ప్లాన్ చేసుకోండి. మీరు బ్లైండ్గా వెళ్ళిపోకండి. బ్లైండ్గా వెళ్ళినట్లయితే ఏమీ లాభం ఉండదు. మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఇంకా నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు ఇంకా డీటెయిల్గా ఏ ఇన్సూరెన్స్ ఎంత కాస్ట్ అవుతుంది, ఎందులో తీసుకుంటే మనకు బెనిఫిట్స్ ఉంటాయో మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం. అంతవరకు యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.